వెల్కమ్ బ్యాక్ టు భరతి లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ భారతి. సో ఈరోజు వచ్చేసేసి చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు కదా. సో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి నాగపంచమి శుభాకాంక్షలు అండి. సో చాలా మందికి వచ్చేసేసి డౌట్స్ అనేటివి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏ మిషన్ తీసుకోవాలా, ఏ మిషన్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి సో అవి కూడా చెప్పబోతా ఉన్నాను. ఉషా మిషన్ తీసుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఉషా మిషన్ వలన అని చెప్పేసి అని కూడా అడుగుతూ ఉన్నారు. సో నేను అది కూడా చెప్పబోతా ఉన్నాను. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ప్రతి ఒక్క దానికైతే సో అందుకోసం నేను వర్క్ పెట్టేసేసుకుంటా కూడా నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? ఇప్పుడైతే అది నిలబడిపోయింది. సో దానికి ఏం కావాలో చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇదైతే కంప్లీట్ అయిపోయింది డిజైన్ అనేది. నేను ఇది టోటల్గా కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ మొత్తం అంతా కూడా ఓన్లీ బ్యాక్కి సెంటర్ పార్ట్ ఒకటి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఈరోజు చెప్తున్నాను కదా నాకు పంచమని అని చెప్పేసి అని ఈరోజు పూజ చేసుకొని అంత అయిపోయేసరికల్లా కూడా ఇంకా హ్యాండ్స్ అవి తగిన తొందరగా సెట్ చేసేయచ్చు అని చెప్పేసి ముందు అది పెట్టేసేసాను. సో ఇప్పుడైతే సెంటర్ పార్ట్ అనేది చూద్దాము. సో వచ్చేసేసి డౌట్స్ వచ్చేసేసి మనకు ఉషా మిషన్లో అయితే గిన ఏం బెనిఫిట్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఉషా మిషన్ అని చెప్పేసి అనేది కాదండి, ఏ మిషన్ అయినా సరే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉండేది బడ్జెట్. మన బడ్జెట్ ఎంత, మన ఊర్లో ఆ కెపాసిటీ ఎంత ఉంది, సో టోటల్గా అదంతా కూడా ఫస్ట్ అది ప్లాన్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా మిషన్స్ అనేది కాదు. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నేను సో మనకు ఓన్లీ మిషన్ పైనే టార్గెట్ ఎప్పటికీ చేసుకోవద్దండి. మనకు కావాల్సిండేది ఫస్ట్ మన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మనకు మిషన్ తెచ్చుకున్నామని చెప్పేసి అంటే మన ఊర్లో ఎంతవరకు వర్క్ ఉంది, ఫస్ట్ ఇది ఆలోచన చేయండి. సో కొన్ని ఊర్లలో చెప్తున్నాను కదండి, ఇప్పటికి కూడా మిషన్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా అనేది పక్కన పెట్టేసేస్తే మీ ఊర్లో కెపాసిటీ ఎంత ఉంది, అంటే ఆ వర్క్కి జరుగుతుందా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి డిమాండ్ ఉందా. కొన్ని ఏరియాలలో ఆరి వర్క్కు ఉన్న డిమాండ్ కంప్యూటర్ వర్క్కి లేదు. ఇప్పుడు ప్రింట్ మాకు కూడా అంతే, ఆరి వర్క్కు ఉన్నంత డిమాండ్ అయితే చూశారు కదా. మొన్న టోటల్గా కూడా మొత్తం 6 బ్లౌజులు మగ్గం వర్క్ వేయించుకుంటే కేవలము 2 బ్లౌజులు మటుకు పెళ్లి కూతురు కంప్యూటర్ వర్క్కి ఇచ్చింది. సో అలాగా కంపేరింగ్ అనేది చూసుకోండి ఫస్ట్. సో అలా చూసుకున్నాక మీ బడ్జెట్ ప్లానింగ్, సో మీ బడ్జెట్కి ఎంత ఉంది. మిషన్లు అయితే మటుకు ఏ మిషన్ అయినా సరే అండి, మీకు టైం బడ్జెట్ పెట్టే కొద్దీ టైం ఒకటే సేవ్ అవుతుంది తప్పితే మిగతాదంతా కూడా వర్క్లో మటుకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి చేంజెస్ ఉండవు. ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసి అంటే చాలామంది అంటే ఒక భ్రమలో ఉండిపోయినారు, ఉషా మిషన్లో మేము నెక్కులు అడ్జస్ట్ చేయలేము, నెక్కులు పెద్దగా చేయలేము అని చెప్పేసి అని. ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా వస్తున్నాయండి. ఇప్పుడు సపోజ్ ఇదే చూసుకోండి, ఈ వర్క్ వచ్చేసేసి టోటల్గా కూడా డీప్ ఎంత కావాలో అంత వచ్చేసేసరి కస్టమర్కి ఇలాగా 3 పార్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు 3 పార్ట్స్ చేసినప్పుడు కంపల్సరీ అయితే మటుకు నెక్ డీప్ వస్తుంది. లేదా మనకు ఎక్స్ట్రా ప్యాచ్ అనేది తీసుకునేటప్పుడే మాది ఉషా మిషన్ అని చెప్పేసి అని డిజైన్ కొనుక్కునే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ప్యాచ్ వాళ్ళ కంపల్సరీ కూడా కొంతమందికి 11.5, 12.5 అలా వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ప్యాచ్ అనేది తీసుకోండి. కంపల్సరీ చెప్పి తీసుకున్నారు అని చెప్పేసి అంటే పర్టికులర్గా కొన్ని డిజైన్స్కి అయితే అస్సలు అవసరమే లేదండి. డీప్ అయితే మటుకు బాగా వచ్చేసేసరి. కొన్ని డిజైన్స్కి అయితే మటుకు ఇలా చూడండి, ఇలా స్ట్రైట్గా ఉండే దానిలకు కానీ సంథింగ్ కొన్ని డిజైన్లకు వస్తుంది ప్యాచ్ అయితే, కొన్ని డిజైన్లకు రాదు. అలాంటి డిజైన్లకు ఒకటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ కస్టమర్కి అయితే మటుకు మీరు ముందే చెప్పాల్సి ఉంటుంది, ఈ డిజైన్కి అయితే మటుకు ఎక్స్ట్రా నెక్ అయితే రాదు అని చెప్పేసి అని, డీప్ ఇంతే వస్తుంది అని చెప్పేసి అని పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. సో ఓకేనా? కాబట్టి ఉషా మిషన్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మీకు బడ్జెట్ ఫస్ట్ మెయిన్ బడ్జెట్ చూసుకోండి. ఇది వచ్చేసేసి మనకు ఈ మిషన్ వచ్చేసేసి నేను తీసుకొని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 1 ఇయర్ అయిపోయింది. లాస్ట్ టైం గరుడ పంచమికి నేను పూజ చేయించాను మిషన్కి. సో అప్పుడే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను. ఈ లాక్డౌన్ లేకపోయింటే కూడా నాకు మిషన్ టార్గెట్ అనేది కూడా పూర్తి అవుతుందేమో. లాక్డౌన్ వచ్చేసేసింది కాబట్టి టోటల్గా కూడా ఎంతమందికి ఎఫెక్ట్ ఎలా కొట్టిందో నాకు కూడా అలాగనే కొట్టింది ఎఫెక్ట్ అయితే మటుకు. ఏదో కొద్దిగా ఇప్పుడైతే మటుకు ఆశ అయితే వచ్చింది, అంటే చిన్నగా చేసుకుంటా ఉన్నారు కదా పెళ్ళిళ్ళు, దాని నుంచి అయితే కొద్దిగా వస్తూ ఉంది వర్క్ అయితే. చూద్దాం ఎప్పటికి టార్గెట్ పూర్తి అవుతుందో. తర్వాత వచ్చేసేసి ఫస్ట్ బడ్జెట్ చూసుకుంటే మనకు మన బడ్జెట్లో 1 lakh బడ్జెట్లో అని చెప్పేసి అంటే ఉషా ఈజ్ ద బెస్ట్ అండి.
నేను ఈ 1 year ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను. సో దాంట్లో ప్రాక్టీస్ అనేది మీరు చేసి దాంట్లో టోటల్గా కూడా మిషన్ అనేది మొత్తం అంతా కూడా తెలుసుకొని చేసుకున్నారు అని చెప్పేసి అంటే ఉషా మిషన్ ఈజ్ బడ్జెట్లో చాలా 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 అంటే బెస్ట్ అండి. నేను ఇది 100% పక్కాగా చెప్తా ఉన్నాను. నాకు చెప్తున్నాను కదా, ఈరోజు వరకు అయితే నాకు పెద్దగా అయితే మటుకు ట్రబుల్ అయితే రాలేదు. ఎప్పుడన్నా వచ్చినా కానీ 2 times అయితే నేను మెకానిక్ని 2 times కూడా లేదు, 1 time వచ్చాను. సో మొన్న చెప్పాను కదా రీసెంట్గా ప్రాబ్లం ఉండేది, మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ టెక్నీషియన్ వచ్చేసేసి వీడియో కాల్ చేసేసి మొత్తం అంతా కూడా చెప్పాడు. సో క్లియర్ అయిపోయింది ప్రాబ్లం. పెద్దగా సతాయించడం అని చెప్పేసి మన మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే మటుకు బాగుంటుంది. తర్వాత వచ్చేసేసి బ్రదర్ V3 అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో బ్రదర్ V3 అయితే నిన్న మంజులక్క గారు వాడుతూ ఉన్నారు. ఫస్ట్ నాకు సజెషన్ ఇచ్చిండేది కూడా బ్రదరే తీసుకోమని చెప్పేసి అని. బట్ నేనైతే అప్పుడు కూడా చెప్తున్నాను కదా, నేను బడ్జెట్ ఒకటే చూసుకున్నాను మిషన్ల గురించి. టోటల్గా ఇది కూడా ఎంక్వైరీ చేశాను. అయితే ఓకే, నాకు కొంచెము టైమే కదా దాంట్లో, ఇంకా ప్రాబ్లము ఇంకేం లేదు. ఏమి అని చెప్పేసి అంటే దాంట్లో నెక్ ఆటోమేటిక్గా 11 అనేది కంపల్సరీ ప్రతి ఒక్క నెక్కి వస్తుంది, 10 వస్తుందంట ప్రతి ఒక్క నెక్కి. సో ఇదైతే కన్నా ప్రతి ఒక్క నెక్కి రాదు, అదొక్కటే తేడా అండి. ఇంకేది కూడా లేదు, వేరే తేడా అంటే ఏం లేదు. ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఇది చెప్తున్నాను కదా, మెయింటెనెన్స్ ఒకటి నీట్గా ఉంటే చాలు, అది ఒక్కటే తేడా అండి. దీనికోసం అని చెప్పేసి అని మనం బ్రదర్లో పెట్టలేము కదా, అంత ఇన్వెస్ట్మెంట్ అయితే 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే వాళ్ళు పెట్టవచ్చు లక్షణంగా, బట్ తేడా అయితే ఏమీ ఉండదు. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఉషాలోనే కొత్త మిషన్ అయితే లాంచ్ అయ్యింది. కొత్త మిషన్లో వచ్చేసేసి ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 11 inches వస్తుందంట. అంటే 11 inches నెక్కే వేసుకోవచ్చు అంట. ఇప్పుడు నార్మల్గా మనం వచ్చేసేసి ఇది 9.5 వస్తుంది, కంపల్సరీ వస్తుంది 9.5 వరకు. 10 కూడా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే కన్నా 10 కూడా వస్తుంది. మనకు ఆ నెక్ ఆ ఫ్రేమ్ వచ్చేసేసి చాలా అయితే పెద్దగా అయితే ఉంది. డెమో వాళ్ళు అయితే మటుకు డెమో పంపించారు. మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి అయితే మటుకు ట్రై చేస్తాను నేను. అది వచ్చేసేసి 1,50,000 ఏమో చెప్పారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి ఏమని చెప్పేసారంటే, ఇప్పుడు ఈ మిషన్ కూడా కాస్ట్ పెరిగింది. సో ఫిబ్రవరి వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే మంచి లక్కీ పర్సన్స్ అనుకోవాలా ఇప్పటికైతే. ఎందుకనంటే వాళ్ళకందరికి 1 lakhలో వచ్చింది. టోటల్గా 1 lakh అంటే కూడా మొత్తం అంతా కూడా మెటీరియల్స్ కలిపి 1 lakh అవుతుంది. ఇప్పుడైతే మటుకు ఇంకా 1 lakhలో లేదు ఈ మిషన్. మొన్ననే వాళ్ళు చెప్పారు మిషన్ తీసుకున్న వాళ్ళైతే, లేదు రేట్ పెరిగిందమ్మా ఇది కూడా అని చెప్పేసి అని. ఇప్పుడు ఉన్న ఓల్డ్ మిషన్స్ కూడా ఇవ్వడం లేదంట. అనంతపూర్లో ఒక అమ్మాయి అయితే కాల్ చేసింది, అక్క మాకు ఆల్రెడీ మీ అట్లాంటి మిషనే మీరు తీసుకునేదేమో 1 lakh అంటా ఉన్నారు, ఇక్కడేమో 145 అంటున్నారు అని చెప్పేసి అని. సో రేట్ పెరిగినాయి, ఓల్డ్ మిషన్స్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్లు అయితే మటుకు తయారవ్వడం లేదు. ఇప్పుడు ఓన్లీ వచ్చేసేసి మనకు 11 inches ఫ్రేమ్దే చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రెజెంట్ మార్కెట్లో కూడా ఆ మిషన్సే వచ్చేసేస్తాయి. తర్వాత వచ్చేసేసి మాకు వర్క్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి అంటే సింగిల్ హెడ్ మిషన్ అని అంటే నెక్ ఒకటేసారికి వేసేస్తుంది. నన్ను అడిగితే మటుకు మీరు ఉషాకి తీసుకున్నా అని చెప్పేసి అంటే బడ్జెట్లో అయితే మటుకు ఉషా బెస్ట్. సో కొద్దిగా బడ్జెట్ క్రాష్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అంటే డైరెక్ట్గా మీరు సింగిల్ హెడ్ మిషన్కి తీసేసుకోవచ్చు. అంటే ఇండ్లలో వాళ్ళకైతే మటుకు ఉషా బెస్ట్ అండి. ఇంకా షాప్స్కి అయితే సింగిల్ హెడ్ సరిపోతుంది. ఎందుకని చెప్పేసి అంటే అంత బడ్జెట్ పెట్టాక మనకు జరగకపోతే ఇంట్లో బాధపడాలి కదా రేపొద్దున. సో అట్లాంటప్పుడు మటుకు ఉషానే బెస్ట్. ఉషాకి బ్రదర్కి అయితే మటుకు ఏం తేడా ఉండదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. టోటల్గా కూడా చెప్పేది మటుకు ఇదే. మెయిన్ ఇంకొకటి ఏమని చెప్పేసి అంటే ఒక్కో షోరూమ్ వాళ్ళు ఒక్కో రకంగా చెప్తారు కంపల్సరీ షోరూమ్లలో కూడా. ఎందుకనంటే ఉషా షోరూమ్ వాళ్ళు ఉషా ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అని అంటారు. సో బ్రదర్స్ డీలింగ్ పెట్టుకున్న వాళ్ళు బ్రదర్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అని అంటారు. సో అక్కడ మీకు చాలా డౌట్స్ వచ్చేసేస్తాయి. ఎవరిని అడిగినా కానీ వాళ్ళదే బెస్ట్ అని చెప్పేసి అని అంటారు. అంతే కదండి. అందుకనే మీరు ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళనే కంపేర్ చేసుకోండి. సో ఎక్కువ ఏది ఉంది, వాళ్ళ వర్కుకి వీళ్ళ వర్కుకి తేడా ఏముంది, ఇవంతా కూడా టోటల్గా కూడా కంపేర్ చేసుకోండి. నేను చేసిండేదే, నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా ఉన్నాను. అంటే నేను మిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అప్పుడే నాకు దేవక్క కూడా అప్పుడే పరిచయం అయ్యారు. సో నేను సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు గీతికా కలెక్షన్స్ వీడియోస్ చూసేసి నేను దేవక్క కాల్ చేశాను. దేవక్క కూడా ఒకటే మాటనే చెప్పారు. ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్తున్నానో బడ్జెట్లో అయితే మటుకు ఉషా ఇస్ ద బెస్ట్. తర్వాత వచ్చేసేసి ఇంకా చాలామంది డబల్ హెడ్ మిషన్ అని అంటే సిటీలలో అయితే పనిచేస్తుందండి. మనకు చిన్న చిన్న ఊర్లలో అని చెప్పేసి అంటే డబల్ హెడ్ మిషన్ అయితే మటుకు అంత కాస్ట్ పెట్టేసేసి వేస్ట్.
సో డబుల్ హెడ్ మిషన్కి అయితే మటుకు అప్పుడైతే మటుకు వెళ్ళొద్దండి. జస్ట్ సజెషన్ మట్టుకే, అది తర్వాత మీ చాయిస్. మీరు బాగా సిటీలో ఉన్నారు, అక్కడ బాగా జరుగుతుంది, మనకు వర్క్ వస్తుంది, మాకు షాప్ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు డబుల్ హెడ్ మిషన్కి వెళ్ళొచ్చు మీరు. డబుల్ హెడ్ మిషన్ అని చెప్పేసానంటే మీకు హ్యాండ్స్ నెక్స్ కూడా టోటల్గా కూడా ఒకటేసారి ఒకటే ఫ్రేమ్లో వచ్చేసేస్తుంది. తర్వాత వచ్చేసేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మీరు డిజైన్స్ సేల్ చేస్తారా అని చెప్పేసి. నేను సేల్ చేస్తానండి డిజైన్స్. ఉషా మిషన్కి మొన్నటి వరకు సేల్ చేస్తుంటేనే మీకు చాలాసార్లు కూడా నేను యాడ్ చేసినప్పుడు కూడా, డిజైన్స్ యాడ్ చేసినప్పుడు కూడా కింద కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చేసేసి కూడా చేయమని చెప్పాను. ఆల్రెడీ చాలామంది కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసేసి బ్రదర్ వాళ్ళకి కూడా సేల్ చేస్తా ఉన్నాను డిఎస్టీ ఫార్మాట్. అలాగే పెద్ద మిషన్స్కి కావాలంటే కూడా చేసి ఇవ్వాలని చెప్పేసి అంటే నేను చేసిస్తున్నాను. సో ఇప్పుడైతే మటుకు ఏ మిషన్కైనా కానీ నేను చేసిస్తున్నాను. కాకపోతే ఏమంటే ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళైతే ఓన్లీ నా దగ్గర బ్రదర్ వాళ్ళు ఉషా వాళ్ళే తీసుకున్నారు, పెద్ద మిషన్ వాళ్ళైతే మటుకు తీసుకోలేదు. ఇది అని తర్వాత వచ్చేసేసి థ్రెడ్స్కి ఒకటే క్వశ్చన్ రిపీట్గా అడుగుతూ ఉన్నారు. థ్రెడ్స్ వచ్చేసి నేను చెప్పాను కదండి, నేను చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను. రాయల్ లోటస్ థ్రెడ్స్ వాడుతూ ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ అయితే మటుకు చూడాలి, ఎందుకని చెప్పేసి అంటే ప్రజెంట్ అయితే ఈ స్టాక్ మార్కెట్లో అయితే మటుకు ఉండడం లేదు. సో గీతికా కలెక్షన్ అక్క నేను పికాసో తెప్పించాను భారతి చూడు అని చెప్పేసి అని చెప్పింది. చూడాలి నేను ఇంకా ఇప్పుడైతే, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్లో నా దగ్గర ప్రస్తుతానికి అయితే స్టాక్ ఉంది. సో ఆ స్టాక్ అయిపోయాకైతే మటుకు నేను ఆలోచిస్తాను. ఇప్పటికైతే మటుకు ఇంకా వేరేదైతే మటుకు తీసుకోలేదు. నేను ఇప్పుడు వాడుతుండేది కూడా రాయల్ లోటసే. తర్వాత వచ్చేసేసి జెరీ థ్రెడ్స్ వాడుతున్నారని చెప్పేసి నేను ఇప్పటి వరకు అయితే నేను చెప్పాను కదండి, ఓన్లీ సిల్క్ మిక్స్డ్ అయింది. స్టార్టింగ్లో ఎప్పుడో గీతిక అక్క దగ్గర తీసుకున్నాను, ఆ థ్రెడ్సే నాకు అయిపోలేదు. నేనైతే మటుకు యూజ్ చేయడం లేదు జెరీ థ్రెడ్స్, టోటల్గా కూడా వాడుతుండేది అవే. మొత్తం అంతా కూడా రాయల్ లోటస్ అవే ఫుల్ షైనింగ్ ఉంటా ఉన్నాయి, వర్క్కి బాగా లుక్ వస్తుంది. ఇంకా వేరే దాంట్లో కూడా వాడడం లేదు. మెయిన్ ఇంకొకటి ఏమనంటే జెరీ థ్రెడ్స్ వాడాలని చెప్పేసి అంటే మనకి ఈ పక్క బడ్జెట్ ఇచ్చేది కూడా మనకు అలాగనే ఉండాలండి. ఎందుకనంటే జెరీ థ్రెడ్ వచ్చేసేసి ఒక్క జెరీ థ్రెడ్ అది మీకు ఎంత బ్లౌజ్కి వస్తుందని చెప్పేసి అనేది కూడా ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే నేను యూజ్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. సో 120 అని చెప్పేసి అని ఇందాక దాని కాస్ట్. సో అంత కాస్ట్ పెట్టినప్పుడు మనకు ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా కూడా మనకు బడ్జెట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదండి. సో అలాగా మీకు బడ్జెట్ బాగా వర్క్ బాగా జరుగుతుంది, కంపల్సరీ మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పేసి అంటే లక్షణంగా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. అక్క అయితే వేసింది కదా, మొన్న వీడియో కూడా అప్లోడ్ చేసింది, ఆల్ ఓవర్ వేసినానని చెప్పేసి అని కూడా. సో అదైతే మటుకు బాగుంది. బట్ నేను ఇంకా తెప్పించుకోవడానికి అయితే మటుకు ఇంకా వెయిట్ చేయాలా. చెప్తున్నాం కదా, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో వర్క్ జరగడమే కష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్న అమౌంట్ని పెట్టుబడిగా పెట్టడం అని చెప్పేసి అంటే కష్టం కదా. అందులో బాగా ఎఫెక్ట్ పడి మళ్ళీ తర్వాత ఇప్పుడు 1 వీక్ నుంచి నాకు వర్క్ వస్తూ ఉంది. సో ఈ ఎఫెక్ట్ల నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే అన్ని టార్గెట్లు అనేవి కంప్లీట్ కావాలి కదా నాకు. మిషన్ ఇన్స్టాల్మెంటు మొత్తము ఉంటాయి కదా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి. సో ఇవంతా క్లియర్ అయిపోయిన వరకు మళ్ళీ అయితే మటుకు పెట్టుబడి పెట్టను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మందికి అయితే చాలా డౌట్స్ క్లియర్ అయిపోయినాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అని అంటే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి. సో కొంతమంది అయితే మటుకు స్టిచ్చింగ్ వీడియోస్ ఇప్పుడు చూసారంట. సో స్టిచ్చింగ్ వీడియోస్ చూసి అక్క లేదక్క ఎక్స్ప్లెయిన్ అనేది చాలా బాగుంది, మాకు పెట్టండి, మేము చూస్తాం అక్క, ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతారు, మీకు ఇంకా స్టార్టింగ్లోనే వ్యూస్ రాలేదని చెప్పేసి అని, ఎందుకు సఫర్ అవుతారని చెప్పేసి అని పాపం నలుగురు అయితే కాల్ చేశారండి. సో వీళ్ళ కోసం అని చెప్పేసి అని నేను మళ్ళీ కూడా స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు కూడా చెప్పాను కదండి, డెఫినెట్గా వ్యూవర్స్ అడిగినారు అని చెప్పేసి అంటే కంపల్సరీ చేస్తాను అని చెప్పేసి అని. సో నాకు వ్యూస్ రాలేదని అంటే మెయిన్ వచ్చినాయి, కానీ దీని కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి వచ్చినన్ని వ్యూస్ స్టిచ్చింగ్ వీడియోస్కి రాలేదు కదా అని చెప్పేసి అని స్టాప్ చేసినాను, అంతేగాని ఇంకొక ఉద్దేశంతో ఏం కాదు. ఎందుకంటే దానికి వచ్చేసేసి హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ అండి. వీడియో తీయాలి అని చెప్పేసేసానంటే కటింగ్ది తీసుకోవాలా, మొత్తం స్టిచ్చింగ్ది. సో ఇట్లాంటి హడావిడి వర్కుల్లో కూడా కష్టమవుతుంది కదా. సో అందుకోసమే బంద్ చేశాను. సో వాళ్ళు నలుగురు అయితే మటుకు కాల్ చేశారు, లేదక్క అసలుకి మీరు పక్కన ఉండి నేర్పించినట్లుగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అని. సో డెఫినెట్గా అండి త్వరలోనే కంపల్సరీ కూడా నేను స్టార్ట్ చేస్తాను మీకోసము.
సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే గినా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గినా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ని నొక్కండి. సో బెల్ ఆప్షన్లో కూడా ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అనేది సెలెక్షన్ చేసుకోకపోతే గినా కొన్ని వీడియోస్ అనేవి మిస్ అయిపోతాయి. అంటే మీరు పర్టికులర్గా ఏ వీడియోనైతే ఎక్కువ చూసి నింటారో సో ఆ ఒక్కటే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కాబట్టి ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో తర్వాత వచ్చేసేసి నేను చెప్పాలనుకునేది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మర్చిపోయాను. సో ఇది వచ్చేసేసి బ్లౌజ్ స్టిచ్ చేశాక మనం హ్యాండ్ వర్క్ చేసుకునేది. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇలాంటి వర్క్ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది కూడా వీడియో రాబోతా ఉంది. ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా చాలా 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 ఉంటాయి ఈ భారతి లేడీస్ ఫ్యాషన్స్లో. సో లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేసేయండి. ఇంతగాని చెప్పాను కదా, సో ఒక లైక్ అయితే మటుకు కంపల్సరీ ఇచ్చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.